హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే 22 కరెంట్ అఫైర్స్ వీడియో. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక అమెరికా దేశం వచ్చేసి గోల్డెన్ డోమ్ అనే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని అభివృద్ధి చేయబోతుంది అనమాట. ఇక్కడ అమెరికా గగనతలంలో దీన్ని ఏర్పాటు చేస్తుందంట. టోటల్గా 15 లక్షల కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించబోతుంది అమెరికా. 2029 సంవత్సరం జనవరి నాటికి పూర్తి చేస్తామన్నట్లు అమెరికా తెలపడం జరిగిందనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటంటే అంతరిక్షంలో ఎలాంటి క్షిపణులు కానీ మిజైల్స్ కానీ అణ్వాయుధాలు ప్రవేశించకుండా నిరోధిస్తుందంట ఈ గోల్డెన్ డోమ్ అనే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. 2029 నాటికి ఇది పూర్తి అవ్వబోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్లో భారత్కి చెందినటువంటి కనక్ యువ షూటర్ ఈమెకు వచ్చేసి స్వర్ణం గెలుచుకోవడం జరిగింది ఈ జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్లో. ఈమె వచ్చేసి హర్యానా రాష్ట్రానికి చెందిన ఆమె. నెక్స్ట్ వచ్చేసి 4వ దేశానికి చెందినటువంటి అనాడుల్సికి రజత పథకం లభించింది. చైనాకు చెందినటువంటి చైన్యోన్కి కాంస్య పథకం లభించింది. కనక్ మన భారతదేశం యొక్క యువ షూటర్కి స్వర్ణ పథకం లభించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 2024 సంవత్సరంలో మన భారత్ వచ్చేసి 18,200 హెక్టార్ల సహజ సిద్ధ అడవులను కోల్పోయిందంట మన భారత్. సో ఎవరు తెలిపారు ఈ విషయాన్ని అంటే గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్. ఈ రెండు కలిసి ఒక నివేదికనైతే ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలో ఏం తెలుపుతున్నారంటే భారత్ వచ్చేసి 2024 సంవత్సరంలో 18,200 హెక్టార్ల సహజ సిద్ధంగా ఉన్న అటువంటి అడవులు ఏవైతే ఉంటాయో వాటిని కోల్పోవడం జరిగిందంట. సో ఇది వచ్చేసి మనం ఇయర్ వైజ్గా చూస్తే కనుక 2021లో వచ్చేసి ఎంత మొత్తంలో కోల్పోయిందంటే 18,300 హెక్టార్ల సహజ సిద్ధ అడవులను కోల్పోవడం జరిగింది. 2022 సంవత్సరానికి వస్తే అది 16,900 హెక్టార్లకు చేరింది. నెక్స్ట్ 2023 వస్తే కనుక 17,700 హెక్టార్ల సహజ సిద్ధ అడవులను కోల్పోవడం జరిగింది. మరి ఈ 2024 చూస్తే కనుక 18,200 హెక్టార్ల సహజ సిద్ధ అడవులను భారత్ కోల్పోయిందని ఈ నివేదిక తెలుపుతుంది. మరి ఇంకోటి ఏంటంటే 2001 నుంచి 2024 సంవత్సరం మధ్య అత్యధిక హెక్టార్లు మన భారత్లో అత్యధిక హెక్టార్ల చెట్లను కోల్పోయిన రాష్ట్రాల జాబితా కూడా ఇవ్వడం జరిగింది. అత్యధిక హెక్టార్ల చెట్లను కోల్పోయినటువంటి రాష్ట్రాలు భారత్లో ఇయర్ వచ్చేసి 2001 నుంచి 2024 సంవత్సరం కాలం మధ్యలో. అత్యధికంగా ఏ రాష్ట్రం కోల్పోయిందంటే అస్సాం 3,40,000 హెక్టార్ల చెట్లను కోల్పోయిందంట. నెక్స్ట్ వచ్చేసి మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ వచ్చేసి ఇంత మొత్తంలో చెట్లను కోల్పోయిన రాష్ట్రాలుగా నిలిచాయి. అండ్ ఐక్యరాజ్య సమితి యొక్క నివేదిక ప్రకారం ఏంటంటే 2015-2020 సంవత్సరాల మధ్య ప్రపంచంలోనే అత్యధిక అటవీ నిర్మూలన కలిగిన దేశాల్లో భారత్ ఎన్నో ప్లేస్లో ఉందంటే 2వ స్థానంలో ఉందంట. అత్యధిక అటవీ నిర్మూలన జరిగిన దేశాలలో భారత్ 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 ఇది ఎక్కడ జరిగిందంటే నెదర్లాండ్స్లోని రాటర్డామ్ అనే నగరంలో జరిగింది. మే 20 నుంచి 22 మధ్యలో ఈ సమ్మిట్ అనేది జరిగిందనమాట. ఈ సమ్మిట్లో భారత్ నుండి ఎవరు పాల్గొన్నారంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి చెందినటువంటి సెక్రటరీ అయినటువంటి శ్రీ సంతోష్ కుమార్ గారు భారత్ నుండి ప్రాతినిధ్యం వహించడం జరిగిందనమాట. సో ఈ సందర్భంగా అతను భారత్లో ఇప్పటి వరకు 223 గిగావాట్ల ఈ పునరుత్పాదక ఎనర్జీ అనేది ఉత్పత్తి జరిగిందన్నట్లు తెలపడం జరిగింది. సో గుర్తుంచుకోండి, వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? నెదర్లాండ్స్లో జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఎమ్మెల్యే ల్యాడ్స్ను తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వం. సో ఇక్కడ ఇంతకుముందు వచ్చేసి ఈ ఢిల్లీ ప్రభుత్వం వచ్చేసి ఎమ్మెల్యే ల్యాడ్స్కి ఎంత కేటాయించడం జరిగిందంటే 15 కోట్లు ఇంతకుముందు కేటాయించిందంట. సో వాటిని వచ్చేసి ఇప్పుడు 5 కోట్లకి తగ్గించడం జరిగిందనమాట. సో ఎమ్మెల్యేలు వచ్చేసి తన నియోజకవర్గం యొక్క అభివృద్ధి కొరకు కొంత ఎమ్మెల్యేలకి అమౌంట్ అనేది కేటాయించడం జరుగుతుంది. దాన్ని ఎమ్మెల్యే ల్యాడ్స్ అని అంటారు. ఎమ్మెల్యే అభివృద్ధి నిధి అని కూడా అంటారు. అయితే ఇక్కడ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి పథకం ఎమ్మెల్యే ల్యాడ్స్. మరి మనకి ఎంపీ ల్యాడ్స్ అనే పథకం కూడా ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు అంటే 1993లో. ఇది ఎంపీ ల్యాడ్స్ అంటే పార్లమెంట్కి సంబంధించి ఎంపీలకు సంబంధించి మెంబర్ల ఆఫ్ పార్లమెంట్కి సంబంధించిన పథకం అనమాట. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యే ల్యాడ్స్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పథకం. సో రీసెంట్గా ఏంటంటే ఢిల్లీ ప్రభుత్వం ఆ ఎమ్మెల్యే ల్యాడ్స్కి ఏదైతే అమౌంట్ ఇస్తారో వాటిని తగ్గించడం జరిగింది. ఎంతకు 5 కోట్లకు తగ్గింపు చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మణిపూర్ హింసపై దర్యాప్తు చేసినటువంటి ఏదైతే కమిషన్ ఉందో ఈ మణిపూర్ హింసల కారణంగా ఏదైతే కమిషన్ ఇంతకుముందు ఏర్పాటు చేశారో ఆ కమిషన్ యొక్క పదవీ కాలాన్ని పొడిగించడం జరిగిందనమాట. 3 సభ్యుల కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది మణిపూర్లో జరుగుతున్న హింసల కారణంగా. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2023 జూన్ 3న ఈ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆ కమిషన్ యొక్క కాలాన్ని మళ్ళీ పొడిగించారు. ఎప్పటి వరకు అంటే 2025 నవంబర్ 20 వరకు ఈ కమిషన్ యొక్క కాలాన్ని పొడిగించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో ఇందులో ఎవరు అధ్యక్షుడు? 3 సభ్యులైనప్పుడు అధ్యక్షుడు అంటే అజయ్ లుంబా,
అజయ్ లంబా. ఇతను గువాహటి యొక్క హైకోర్టు మాజీ న్యాయమూర్తి అన్నమాట. అండ్ ఇంకా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి హిమాంశు శేఖర్ దాస్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయినటువంటి అలోక ప్రభాకర్ గారు, వీరు ముగ్గురు వచ్చేసి ఈ కమిషన్లో ఉన్నారు. సో వీరి యొక్క కమిషన్ యొక్క కాలాన్ని పొడిగించడం జరిగిందనమాట. నెక్స్ట్ తెలంగాణకు చెందినటువంటిది నిజాం కాలం నుంచి రికార్డు లేని ఏవైతే భూములు గ్రామాలు ఉన్నటువంటి భూముల్లో ఉంటాయో వాటిపైన మళ్ళీ రీసర్వే అనేది చేపట్టడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ 413 గ్రామాల్లో మళ్ళీ రీసర్వే అనేది కండక్ట్ చేస్తున్నారంట. సో ఫస్ట్ అయితే పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక 5 విలేజెస్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ రికార్డులు లేని భూములకు సంబంధించి. సో ఆ విలేజెస్ ఏంటంటే మహబూబ్ నగర్ డిస్టిక్కి చెందినటువంటి సాలార్ నగర్ అనే గ్రామం, కొమన్పల్లి జగిత్యాల డిస్టిక్, నుగురు అనే గ్రామం ములుగు డిస్టిక్, ములుగు మడుగు అనే గ్రామం ఖమ్మం డిస్టిక్, అండ్ షాహిద్ నగర్ సంగారెడ్డి డిస్టిక్. సో ఈ విలేజెస్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఈ గ్రామాలలో రీసర్వే అనేది కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, శ్రీయు లిల్లీ అనే ఫెస్టివల్. శ్రీయు లిల్లీ ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ని ఒక ఫ్లవర్ ఫెస్టివల్ అనమాట. శ్రీయు లిల్లీ అంటే ఒక పుష్పం. ఈ ఫెస్టివల్ని మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. ఏ రాష్ట్రం అంటే మణిపూర్ రాష్ట్రం. సో ఇన్ని రోజులుగా మణిపూర్లో జరుగుతున్నటువంటి హింస కారణంగా ఈ ఫెస్టివల్ని జరపలేరు. దాదాపు 2 సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ ఈ ఫెస్టివల్ని జరుపుతున్నారంట మణిపూర్ రాష్ట్రంలో. ఇది వచ్చేసి శ్రీయు లిల్లీ అనే పువ్వు వచ్చేసి మణిపూర్ యొక్క రాష్ట్ర పుష్పం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ 2025కి అర్హత సాధించినటువంటి తొలి భారతీయుడిగా ఎవరు నిలిచారంటే అర్జున్ ఎరిగైసి, చెస్ ఆటగాడు. ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ 2025కి అర్హత సాధించడం జరిగింది. అతని పేరు వచ్చేసి అర్జున్ ఎరిగైసి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, గుజరాత్లో ఆసియా సింహాల సంఖ్యలో భారీ వృద్ధి అనేది కనిపించడం జరిగిందన్నమాట. సో రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి గణాంకాలు 2025 మేలో గణాంకాలు అనేది చేపట్టడం జరిగింది. ఆ గణాంకాలలో గుజరాత్లోని గిర్ అడవుల్లో ఈ ఆసియా సింహాలు అనేవి ఉంటాయి. సో ఇక్కడ డేటా చూస్తే కనుక 2015 సంవత్సరంలో ఈ ఆసియా సింహాలు ఎన్ని ఉన్నాయంటే గుజరాత్లో 523 ఉంటే 2020 నాటికి 674కు పెరగడం జరిగింది. మరి 2025 రీసెంట్గా చేపట్టిన గణాంకాల ప్రకారం ఇప్పుడు 891 ఆసియా సింహాలు గుజరాత్లో ఉన్నాయి. ఇవి గుజరాత్లోని 11 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి ఈ ఆసియా సింహాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బ్రిక్స్ ఎనర్జీ మంత్రుల సమావేశం. బ్రిక్స్ ఎనర్జీ మంత్రుల సమావేశం 2025 ఇది ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లోని బ్రసీలియాలో May 19న ఈ సమావేశం అనేది జరిగింది. సో థీమ్ చూస్తే కనుక స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కార్పొరేషన్ ఫర్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ వచ్చేసి థీమ్ అన్నమాట. సో ఇక్కడ భారత్ తరపున ఎవరు పాల్గొన్నారు ఈ సమావేశానికంటే కేంద్ర విద్యుత్ మరియు పట్టణాభివృద్ధి శాఖల మంత్రి అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఈ సమావేశానికి పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆసియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్కి చైర్మన్గా భారత్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆసియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్కి చైర్మన్షిప్గా ఏ సంవత్సరానికి గాను అంటే 2025-26 సంవత్సరానికి గాను భారత్ బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నమాట. సో దీనికి ఈ సమావేశం వచ్చేసి May 2022న జకార్తాలో జరిగింది. ఇండోనేషియా రాజధాని అయినటువంటి జకార్తాలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా భారత్ వచ్చేసి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో ఈ సమావేశానికి భారత్ తరపున ఎవరు పాల్గొన్నారంటే DPIIT కార్యదర్శి అయినటువంటి శ్రీ అమర్దీప్ సింగ్ భాటియా గారు ఈ సదస్సుకి పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, హిల్ కాల్ ఇది వచ్చేసి కలరా టీకా అన్నమాట. సో ఈ టీకాని ఎవరు అభివృద్ధి చేశారు అంటే భారత్ బయోటెక్ అభివృద్ధి చేయడం జరిగింది. సో రీసెంట్గా ఈ టీకాని లాంచ్ చేయడం జరిగింది భారత్కి చెందినటువంటి బయోటెక్ అనే సంస్థ. సో ఇది వచ్చేసి టీకా వచ్చేసి ఓరల్ కలరా వ్యాక్సిన్ అన్నమాట. సో గుర్తుంచుకోండి, హిల్ కాల్ అనే వ్యాక్సిన్ ఏ వ్యాధికి సంబంధించిందంటే కలరాకి సంబంధించిన వ్యాధికి వ్యాక్సిన్. సో ఇక్కడ కలరా వచ్చేసి బ్యాక్టీరియా కారణంగా వ్యాపిస్తుంది. ఆ బ్యాక్టీరియా పేరు వచ్చేసి విబ్రియో కలరా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మౌంట్ లెవోటోబీ లక్కీ అనే అగ్నిపర్వతం. సో అగ్నిపర్వతం అని రాగానే అది ఏ దేశానికి చెందినని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇండోనేషియా దేశానికి చెందినటువంటి మౌంట్ లెవోటోబీ లక్కీ అనే అగ్నిపర్వతం బద్దలుతూ నిలిచిలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్,
బియ్యం ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో నిలవడం జరిగిందనమాట. చైనాని సెకండ్ ప్లేస్లో నెట్టేసి భారత్ అగ్రస్థానానికి రావడం జరిగింది. ప్రపంచంలోనే బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏంటి? భారత్. 2024 నాటికి 14.9 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తితో భారత్ అగ్రస్థానంలో నిలవడం జరిగిందనమాట. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది 14.46 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తితో. సో ఇక గోధుమల విషయానికి వస్తే భారత్ సెకండ్ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి చైనా ఉంది. మరి భారత్లో ఏ రాష్ట్రాల్లో అత్యధిక బియ్యం ఉత్పత్తి జరుగుతుందంటే పంజాబ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఇక్కడ పి అని ఉంది, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ తమిళనాడు. ఈ రాష్ట్రాల్లో బియ్యం ఉత్పత్తి అనేది ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఏ దేశాలకి బియ్యం మన దేశం నుండి ఎగుమతి చేస్తున్నారంటే బంగ్లాదేశ్, బెనిన్, నేపాల్, సౌదీ అండ్ యూఏఈకి ఎక్కువగా ఈ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు మన దేశం నుండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫిబా ఉమెన్స్ ఆసియా కప్ 2025. ఇది వచ్చేసి జూలై 13 నుంచి 20 మధ్యలో జరగబోతుంది. ఎక్కడ అంటే చైనాలోని షెంజన్ నగరంలో ఈ ఫిబా ఉమెన్స్ ఆసియా కప్ అనేది జరగబోతుంది అనమాట. ఇది బాస్కెట్బాల్కి చెందినటువంటి క్రీడ. ఇక్కడ వచ్చేసి ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఫిబా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్, ఈ సంస్థ నిర్వహించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించడం జరుగుతుంటే మియోలిజీ, చైనాకు చెందినటువంటి ఆటగాడు, అండ్ యుకోగా, జపాన్కి చెందినటువంటి ఆటగాళ్ళని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, అమెరికా ఇన్స్టిట్యూట్కి ఇండియన్ పేరు అనేది పెట్టడం జరిగింది. ఒక ఇండియన్ పేరుని అమెరికా ఇన్స్టిట్యూట్కి పెట్టడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసాను ద సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, ఈ ఇన్స్టిట్యూట్కి అనుబంధంగా ఉన్నటువంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి అచ్యుత సమంత ఇండియా ఇనిషియేటివ్ క్యూనిక్రెస్ట్ ఇన్స్టిట్యూట్ అని పేరు పెట్టడం జరిగిందన్నమాట. సో ఇక్కడ అచ్యుత సమంత అయితే ఎవరు అంటే ఒడిషాకు చెందినటువంటి ప్రముఖ విద్యావేత్త. అచ్యుత సమంత ఎవరు? ఒడిషాకు చెందినటువంటి ప్రముఖ విద్యావేత్త. ఇతని యొక్క పేరుని అమెరికా ఇన్స్టిట్యూట్కి పెట్టడం జరిగిందన్నమాట. అచ్యుత సమంత నేమ్ గుర్తుంచుకోండి. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.